నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సౌందర్య లహరిలోని శ్లోకాలను వివరించడానికి మనతో ఉన్నారు మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. దేవీ కటాక్ష సిద్ధిరస్తు. ఈరోజు సౌందర్య లహరిలోని 9వ శ్లోకం వివరణ మనం తెలుసుకుందాం. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే. ఈ శ్లోకం అర్థం వివరించరా గురుగారు? ఇది సౌందర్య లహరిలోని 9వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారు కుండలిని రూపంలో చేసే ప్రయాణ విధానాన్ని వివరించారు. శ్రీమాత్రే నమః. ఈ శ్లోకానికి వివరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అనే లలితా సహస్రనామ స్తోత్రంలో ఉంది. బిసతంతు తనీయసి అంటే తామరతువుడు కంటే అతి సన్నగా ఉన్నది. తామరతువుడే సన్నగా ఉంటుంది, అంతకంటే సన్నగా ఉంది అంటే కంటికి కనపడనంత సూక్ష్మ రూపం అన్నమాట. అమ్మవారి స్థూల రూపాన్ని 7వ శ్లోకంలో వర్ణించారు. మనం చెప్పుకున్నాం కొణత్కాంచీ దామ అని. అది అమ్మవారి స్థూల రూపం. మంత్ర రూపం ఉంది, అది అమ్మవారి సూక్ష్మ రూపం. కుండలిని రూపం అమ్మవారి సూక్ష్మతమ రూపం, బాగా సూక్ష్మమైన రూపం అన్నమాట. ఈ సూక్ష్మ రూపంలో కుండలినిగా ప్రతి ప్రాణి లోపల మనం కూర్చోవడానికి మూలమై ఆధారమై ఉన్న వెన్నెముక యొక్క ప్రారంభ ప్రదేశంలో ఉంటుంది. ఈ వెన్నెముకను గురించి కొన్ని మాటలు చెప్పుకోవాలి మనం. ఒక్క మానవ ప్రాణికి మాత్రమే వెన్నెముక నిలువుగా నిటారుగా ఉంటుంది. మిగతా అన్ని జంతువులకి వెన్నెముక అడ్డంగా ఉంటుంది. మెడ బాగా పొడవుగా ఉండే జిరాఫీకి కూడా వెన్నెముక అడ్డంగానే ఉంటుంది. అడ్డంగా వెన్నెముక కలిగిన వాటిని తిరియక్కులు అంటారు. అడ్డంగా వెన్నెముక ఉంది అనమాట. నిలువుగా వెన్నెముక ఉండేవాడు ఒక్క మానవుడు మాత్రమే. ఏమిటయ్యా నిలువుగా వెన్నెముక నిటారుగా ఉంటే కలిగే ఉపయోగం అంటే, ఆ వెన్నెముక ప్రారంభ ప్రదేశంలో దైవీ సంబంధమైన శక్తి అమ్మవారి కుండలిని అనే పేరుతో దాగి ఉన్నది. ఎలా ఉంది అంటే యోగశాస్త్రంలో చెప్పారు. సుప్త భుజంగాకార రూపా సార్ధత్రివలయాకారిణి. స అర్ధత్రివలయ 3.5 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న పాము వలే ఉంది. కుండలిని పాము కాదు, పాము వలే ఉంది. అది ఒక పోలిక అనమాట. ఆ కుండలిని శక్తి సర్పాకారాన్ని ధరించి సర్పం వలే ఉండి 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఒక పాము ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. గుర్తు కోసం మనకి నిద్రపోతున్న పాముని పొలతో కదిలిస్తే పైకి లేస్తుంది. ఇప్పుడు ఈ మూలాధారం లోపల ఉన్న ఈ కుండలిని శక్తిని ఎవరు కదిలిస్తారు? మనం పీల్చే గాలి కదిలించాలి. మానవుడు పీల్చే గాలి లోపలికి వెళ్తోంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మానవ శరీరంలో ఎన్నో రకాల నాడులు ఉన్నాయి. అందులో ప్రధానంగా వెన్నెముకలో ముఖ్యమైన 3 నాడులు ఉన్నాయి. కుడివైపున పింగళా నాడి, ఎడమవైపున ఇడా నాడి ఉంది. ఇడా వామ నిశ్వాస గోచర సోమమండల గోచర అని. దక్షిణే పింగళా నాడి వహ్నిమండల గోచర. వహ్ని అంటే అక్కడ భానుమండలం, సూర్యమండలం. పింగళా నాడి సూర్యమండలానికి సంబంధించింది. ఇడానాడి చంద్రమండలానికి సంబంధించింది. ఇడానాడి ఎడమవైపున ఉంటుంది, పింగళా నాడి కుడివైపున ఉంటుంది. మధ్యలో ఒక నాడి ఉంటుంది, సుషుమ్నా నాడి అని. యోగ సాధన చెయ్యని మామూలు వాళ్ళందరికీ ఏమవుతుంది అంటే, ఈ పీల్చిన గాలి ఈ నాడిలోంచి వెళ్ళి ఆ నాడిలోంచి బయటకు వెళ్ళిపోతుంది. యోగ సాధన కనుక చేస్తే ఆ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి దగ్గరకు వెళ్ళి అక్కడ ఆగి ఆ కుండలిని శక్తిని ప్రేరణ చేసి మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణం చేయిస్తుంది. ఈ మధ్యలో ఉన్న సుషుమ్నా నాడికి కులపథం అని పేరు. కుల మార్గము. కులము అంటే మనం అనుకునే క్యాస్ట్ కాదు,
అసలు భారతీయ సంప్రదాయంలో ఆధ్యాత్మిక విజ్ఞానంలో కులం అనే మాటే లేదు. వర్ణం ఉంది కానీ కులం లేదు. కులం ఉంటే వంశం అనే అర్థంలో ఉంది. యదు కులం, ఇక్ష్వాకు కులం, వంశం అనే అర్థంలో ఉంది కానీ ఇవాళ కులం అనే మాట లేదు మనకి. ఇంగ్లీష్ వాళ్ళు కులాల పేరుతో దేశాన్ని విడగొట్టి ముక్కలు చేసి ఎక్కువ కాలం పరిపాలించాలని కులం మనకు అలవాటు చేశారు కానీ కులం లేదు అసలు సంప్రదాయంలో. వర్ణమే ఉంది. ఆ వర్ణం చేసే పనిని బట్టి స్వభావాన్ని బట్టి వచ్చింది కానీ పుట్టుకను బట్టి నిర్ణయించలేదు. ఇది భారతీయ సంప్రదాయంలో ఉన్న ఔన్నత్యం. దీని రహస్యం గుర్తించకుండా కులం అంటే ఏదో అనుకుంటున్నాం మనం. ఇక్కడ కుల పదం అంటే మధ్యలో ఉన్న సుషుమ్నా మార్గం. ఈ సుషుమ్నా మార్గం వెంట మూలాధారం నుంచి బయలుదేరి కుండలిని శక్తి యోగ సాధన చేసిన వాడికి పైపైకి ప్రయాణం చేస్తుంది. దీన్ని కదిలించాలంటే ఏం చేయాలి అంటే ప్రాణాయామ ధ్యాన యోగ మార్గాలను సాధకుడు అలవాటు చేసుకోవాలి. ప్రాణాయామం అనే మాట చాలా ప్రత్యేకమైన మాట. ప్రాణయతి చేష్టయతి ప్రకర్షేణ ఇది ప్రాణః ప్రాణానాం ఆయామః ప్రాణాయామః అని ప్రాణాయామ శబ్దానికి మన పెద్దలు నిర్వచనం చెప్పారు. ప్రాణయతి ప్రాణం కలిగి ఉంటుంది. చేష్టయతి శరీరం కదలడానికి, చెయ్యి కదలాలన్నా, కన్ను చూడాలన్నా, కాలు కదలాలన్నా, నోరు పెగలాలన్నా ఇదంతా శక్తి వల్లే జరుగుతుంది. ఆ లోపలున్న ప్రాణశక్తి అన్నమాట. అది చేష్టలు చేయించేది. ఇది ప్రకర్షేణ ప్రాణః, దీన్ని ప్రాణం అన్నారు. ఈ ప్రాణశక్తి వాయు రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని అదుపు చేసి నెమ్మదిగా గాలి పీల్చి సాధ్యమైనంతసేపు లోపల నిలిపి ఉంచి వీలైనంత నెమ్మదిగా వదిలిపెట్టే విధానానికి ప్రాణాయామము అని పేరు. దానికి ఏదో పూరకం, రేచకం, కుంభకం ఇలాంటి పేర్లు పెట్టారు. సరే, ఆ శాస్త్రాలలో ఉన్న పేర్లు పక్కన పెడితే గాలిని నెమ్మదిగా పీల్చడం, ఎక్కువసేపు లోపల నిలిపి ఉంచడం, వీలైనంత నెమ్మదిగా వదిలిపెట్టడం, ఇది ప్రాణాయామ ప్రక్రియకు సంబంధించిన లక్షణం. ప్రాణశక్తిని అదుపు చేసి పొదుపుగా వాడుకునే పద్ధతి అన్నమాట. ఏ మానవుడికైనా ఆయుర్దాయం ఎంత ఉంటుంది అంటే ఇన్ని సంవత్సరాలని ఉండదు. ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటుంది. మనకు ఆవేశం వచ్చింది, పీలుస్తాం వేగంగా, అంటే ప్రాణవాయువు శక్తి ఖర్చు అయిపోతుంది అనమాట. ఆయుర్దాయం ఖర్చు అయిపోతుంది, తొందరగా పోతాడు వాడు. మహర్షులు తపస్సులు చేసి వేల సంవత్సరాలు జీవించారు అంటే మనకు విడ్డూరంగా అనిపిస్తుంది. వాళ్ళు ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగాన్ని తగ్గించారన్నమాట. అందుకని ధ్యానయోగ మార్గంలో ప్రాణాయామం ఆధారంగా ప్రధానంగా యోగ మార్గంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపు చేసి పొదుపు చేసుకునే పద్ధతి ఉంది. అలా చేసినప్పుడు మాత్రమే కుండలిని శక్తిని కదిలించడానికి వీలవుతుంది. అలా కుండలిని శక్తి కదిలినప్పుడు మూలాధారం నుంచి బయలుదేరుతుంది. ఏదైనా ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణం చేసేప్పుడు రకరకాల మజిలీలు ఉంటాయి కదా, మధ్యలో కొన్ని స్టేషన్లు ఉంటాయి కదా. ఈ మూలాధారం నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి అంటే బ్రహ్మపట్టు, బ్రహ్మరంధ్రం, మాడుపట్టు అంటాం మనం. ఈ ప్రదేశానికి వెళ్ళాలి. దాని పేరు సహస్రారము యోగశాస్త్రంలో. అది 1000 అంచులు కలిగిన పద్మం వలె ఉంటుంది అని చెప్పారన్నమాట. పద్మం వికసిస్తే ఎంత బాగుంటుందో అక్కడ జ్ఞానం కలిగితే ఆ విధమైన వికాసం పైన కలుగుతుందన్నమాట. ఇది కలగాలంటే ఇక్కడి నుంచి ప్రయాణం జరగాలి. ఆ ప్రయాణ మార్గాన్ని వివరించే శ్లోకం ఇది. మహీం మూలాధారే, మానవ ప్రాణి యొక్క వెన్నెముక ప్రారంభ ప్రదేశంలో మనం కూర్చోవడానికి మూలమై ఆధారమై ఉన్న ఆ ప్రదేశం మహీం భూతత్వానికి సంబంధించింది, భూమికి సంబంధించింది. ఈ మూలాధారానికి అధిపతి గణపతి. అందుకే ఒక్క గణపతి పండుగ నాడు మాత్రమే పచ్చిమట్టితో వినాయకుడు బొమ్మ చేసి పూజ చేస్తాం. శ్రీరామనవమి నాడు పచ్చిమట్టితో రాముడు బొమ్మ లేదు. కృష్ణాష్టమి నాడు పచ్చిమట్టితో కృష్ణుడి బొమ్మ లేదు. శివరాత్రి నాడు పచ్చిమట్టితో శివుడి బొమ్మ లేదు. నవరాత్రులు అమ్మవారి బొమ్మ పచ్చిమట్టితో లేదు. ఒక్క గణపతికే ఎందుకుంది అంటే ఆయన భూతత్వానికి సంబంధించిన వాడు కాబట్టి. మూలాధార క్షేత్రస్థిత వాతాపి గణపతి భజ అనే కీర్తనలో స్వామివారు చెప్పారు. అందుకని మూలాధారం గణపతికి ఆధారమైన ప్రదేశం. అది మట్టి తత్వానికి సంబంధించింది, భూతత్వానికి సంబంధించింది. పంచభూతాల్లో భూమి చిట్ట చివరిది. పైనుంచి వరుసగా పంచభూతాలు, పరమాత్మ నుంచి పంచభూతాలన్నీ వచ్చాయి. ఏతస్మాదాత్మనః ఆకాశ సంభూత, పరమాత్మ నుంచి ఆకాశం పుట్టింది. ఆకాశాద్ వాయు, ఆకాశంలోంచి వాయువు పుట్టింది. వాయోరగ్ని, వాయువులోంచి అగ్ని పుట్టింది. అగ్నేరాప, అగ్ని నుంచి నీరు పుట్టింది. అభ్యః పృథివీ, నీటి నుంచి భూమి పుట్టింది. పృథివ్యా ఓషధయ, భూమి మీద ఆహారం ఏర్పడింది. ఓషధీభ్యో అన్నం, దానివల్ల అన్నం పుట్టింది. అన్నాత్ పురుష, దానివల్ల జీవుడు బతుకుతున్నాడు. పురుషుడు అంటే మగవాడని కాదు అక్కడ, జీవుడు అని. ఇది సృష్టి క్రమం, వేదవాంగ్మయం చెప్పిన సృష్టి క్రమం. అంటే ఇందులో అన్నము పురుషుడు వదిలిపెడితే భూమి చెట్టు చివరిది 5 మొట్టమొదటిది ఆకాశం. ఆకాశం పైన ఉంది, భూమి కింద ఉంది. కింద ఉన్న భూమి
పైన ఉన్న ఆకాశం వరకు చేసే ప్రయాణం ఇక్కడ కూడా జరుగుతోంది. మూలాధారంలో బయలుదేరి మహీం మూలాధారే, అది భూతత్వానికి సంబంధించింది. తర్వాతది మణిపూర స్థానం, కమపి మణిపూరే, మణిపూరం, పూరం అంటే నింపేది అని, మణిపూరం అంటే నింపేది. నింపేది ఉదకం కదా, నీరు కదా నింపేది. ఓ పాత్ర నింపాలంటే నీటితో నింపాలి. అందుకని జలస్థానం మణిపూరం. యోగశాస్త్రంలో ఒక చిన్న భేదం మాత్రం ఉంది. కొన్ని చోట్ల మణిపూరం అగ్నితత్వానికి సంబంధించిందని, స్వాధిష్టానం జలతత్వానికి సంబంధించిందని చెప్పారు. ఆ చిన్న తేడా మాత్రం ఉంది. ఇక్కడ మాత్రం సౌందర్యలహరిలో మణిపూరం జలస్థానమని, ఆ స్వాధిష్టానం అగ్నితత్వానికి సంబంధించిందని చెప్పారు. అందుకని కమపి మణిపూరే, కమ్ అంటే నీరు, కమపి మణిపూరే స్థితవహం హుతం స్వాధిష్టానే, హుతవహం అంటే అగ్ని, పైన ఉన్న స్వాధిష్టానం అంటే నాభిస్థానానికి మూలాధారానికి మధ్యలో ఉండే ప్రదేశం మణిపూరం, నాభిస్థానం స్వాధిష్టానం, ఆ పైన హృదయస్థానం అనాహతం, అక్కడ వాయువు అన్నమాట. హృది మరుతం వాయువు, అనాహత స్థానం అని పేరు దానికి. ఆ పైన ఆకాశముపరి కంఠ ప్రదేశం, అంటే మన వెనకాల వెన్నెముకలో నుంచి వరుసగా ఇది ఊర్ధ్వ దిశగా కంఠం వరకు ప్రయాణం చేస్తోంది. భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, పృథివీ ఆపస్ తేజో వాయుర్ ఆకాశాలు అని పంచభూతాలని అంటారు. అయిపోయాక ఇవన్నీ భౌతికమైనవి, అయిపోయాక మనస్సు, కనుబొమ్మల మధ్యస్థానం మనస్సు అన్నమాట. అందుకని మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే, కనుబొమ్మల మధ్యస్థానం ఆజ్ఞాచక్రస్థానం, అది మనస్సు స్థానం. మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం, కులపథం సుషుమ్నా మార్గాన్ని భేదించుకుంటూ మధ్యలో వచ్చే జంక్షన్స్ అన్ని దాటుకుంటూ వెళ్తుందన్నమాట. ఈ భేదించడం దేనికి అంటే, క్రితం శ్లోకంలో మనం అనుకున్నాం, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథి విభేదం అంటే రజోగుణం పోవడం, విష్ణుగ్రంథి విభేదం అంటే నేనే పోషిస్తున్నాననే భ్రాంతి లేకపోవడం, రుద్రగ్రంథి విభేదం అంటే మృత్యు భయాన్ని జయించడం. రుద్రుడు మృత్యువులకు సంబంధించినవాడు, మృత్యు భయాన్ని జయించడం. మృత్యు ఎంత భయపడినా రానే వస్తుంది, దాని గురించి భయపడే ఉపయోగం లేదు. మృత్యువుని ఎవరూ జయించలేరు, మృత్యు భయాన్ని మాత్రం జయించాలి భగవంతుడి దయ వల్ల. సాధన చేసేవాడు చేయవలసిన పని. మృత్యు వచ్చి తీరుతుంది, ఎంత భయపడ్డా మానేస్తుందా, వస్తుంది. ఈ స్థితి యోగ సాధన వల్ల కలుగుతుంది. ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడం అంటే అది సకలమపి భిత్వా కులపథం. సుషుమ్నా మార్గంలో ఒక్కొక్క మజిలీని దాటుకుంటూ వెళ్ళి సహస్రారే పద్మే సహరహసి, అక్కడ హాయిగా ఆనందంగా ఆడుకుంటావమ్మా, క్రీడిస్తావమ్మా, విహరిస్తావమ్మా. ఎవరితో కలిసి? పత్యా విహరసే. అక్కడ ఈ కుండలిని అమ్మవారు అలా 7 అంతస్తుల మేడలాగా ఉన్న ఈ ఒక్కొక్క మజిలీ దాటుకుంటూ సహస్రారానికి చేరి పరమేశ్వరుడితో కలిసి విహరిస్తోంది అమ్మవారు. అంటే ప్రాణశక్తికి ఆధారమైన పరమాత్మ తత్వాన్ని చేరుకుంటోంది జీవుడి యొక్క ప్రాణశక్తి. జీవుడి యొక్క ప్రాణశక్తి కుండలినిగా బయలుదేరింది, అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారుగా పరమేశ్వరుడితో కలిసిపోయింది. అంటే జీవుడికి పరమాత్మతో తాదాత్మ్యం కలిగేందుకు యోగ సాధన చేసినప్పుడు ప్రాణిలో కుండలిని అనే పేరుతో అమ్మవారు పయనించే మార్గాన్ని వివరించే శ్లోకం ఇది. అందుకని సాధకుడి యొక్క కర్తవ్యాన్ని కూడా సూచిస్తూ అద్భుతమైన మానవ జన్మ లభించిందయ్యా నీకు, చాలా అదృష్టవంతుడివి, వెన్నెముక నిటారుగా ఉంది, అమ్మవారు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది, నీదే ఆలస్యం సుమా, నువ్వు సాధన చేస్తే మూలాధారం నుంచి బయలుదేరి క్రమంగా సహస్రారం వరకు అది చేరి దివ్యమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది అనే యోగ సాధన వల్ల కలిగే దివ్య ఆనందమయమైన స్థితిని వివరించడానికి ఈ శ్లోకాన్ని చెప్పారు ఆదిశంకర్. ఎంతో చక్కగా చెప్పారు గురువుగారు. ఇప్పుడు తర్వాతి శ్లోకాన్ని నేను ఒకసారి ఆలపిస్తాను గురుగారు. తప్పకుండా. సుధాధారాసారైః చరణయుగలాంతర్విగలితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. మనకి యోగంలో ఆరోహణ క్రమం ఒకటి, అవరోహణ క్రమం ఒకటి ఉంటుంది. ఆ అవరోహణ క్రమం కూడా పూర్తయితేనే యోగం పూర్తయినట్టు. ఆ అవరోహణ క్రమంలో పైకి వెళ్ళిన కుండలిని శక్తి మళ్ళీ ఎలా కిందికి దిగొస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. శ్రీమాత్రే నమః.
ఈ శ్లోకానికి అర్థం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సుధాధారాసారై చరణయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభం అధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణీ. ఈ శ్లోకంలో కుండలినీ శక్తి మూలాధారం నుంచి బయలుదేరి మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, చక్రాలు దాటి సహస్రార కమలానికి చేరింది అని చెప్పారు. ఈ సహస్రార కమలానికి ఒక లక్షణం ఉంది. సహస్రార అంబుజారూఢ. కుండలినీ శక్తి కనుక సహస్రార కమలానికి చేరితే ఏమవుతుంది అంటే సుధాసారాభివర్షిణి. సాధకుని దివ్యదేహంలోని అన్ని వేల నాడులు కూడా అమృత స్నానం చేసినంత ప్రశాంతతను అనుభవిస్తాడు. అందుకని సుధాసారాభివర్షిణి అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నమాట. సుధాసారాభివర్షిణి నామానికి అర్థం ఏమిటంటే సాధకుని యొక్క దివ్యదేహంలో కుండలినీ శక్తి యోగ సాధన వల్ల ఊర్ధ్వముఖంగా ప్రయాణించి సహస్రార కమలానికి చేరినప్పుడు సుధాసారము వర్షింపబడుతుంది, అమృతసారం వర్షిస్తుంది. సుధా ఆసార అభివర్షిణి అని కూడా అన్నారు. ఆసారం అంటే జడివాన, అమృత సారము జడివానలాగా కురుస్తుందన్నమాట. పెద్దవాన ఇంకా తడవకుండా ఉండడానికి కుదరదు. అన్ని వేల నాడులు అమృత స్నానం చేస్తాయి. నాడులు, శరీరంలోని అన్ని వేల నాడులు అమృత స్నానం చేస్తే ఎంత ఆనంద పారవస్యం కలుగుతుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. ఈ దివ్యమైన ఆనంద స్థితిని కుండలిని యోగ సాధన రూపంలో అమ్మ అనుగ్రహిస్తోంది సాధకులైన వారికి. సాధన మనం చెయ్యాలి, అమ్మ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. అలా మూలాధారం నుంచి బయలుదేరి సహస్రారం వరకు చేరిన తర్వాత అక్కడ ఏం జరుగుతోందో చెప్తున్నారనమాట. సుధాధారా సారై చరణయుగళాంతర్విగళితై. అమ్మవారి పాదాలు ఉన్నాయి అక్కడ, చరణయుగళం. అంతః విగళితై, ఆ అమ్మవారి పాదాల్లో నుంచి అమృతరసం జారువారుతోంది. అమ్మవారి పాద పద్మాలు, పద్మం అంటాం కదా, పద్మ నుంచి మకరందం వచ్చినట్టుగా అమ్మవారి పాద పద్మాలలో నుంచి అమృతరసం జాలువారుతోంది. ఎవరికి? మూలాధారం నుంచి కుండలినీ శక్తిని యోగ మార్గంలో ప్రయాణింపచేసుకుని సహస్రారం వరకు వెళ్ళగలిగిన సాధకుడికి అక్కడ అమ్మవారి పాదాల్లో నుంచి అమృతరసం అన్ని శరీరంలోని అన్ని వేల నాడులను తడిపివేసినట్లుగా ఒక దివ్య ఆనంద పారవస్యం కలుగుతుంది. అది చెప్తున్నారనమాట. ప్రపంచం సించంతి. ప్రపంచం అంటే పెద్దదైన 5 సముదాయం, చిన్నదైన 5 సముదాయం. పంచభూతాలు ప్రపంచంలో ఉన్నాయి, పెద్దవైన పంచభూతాలు అవి గాలి, నీరు, నిప్పు. మనలో కూడా గాలి, నీరు, నిప్పు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చిన్నవన్నమాట. ప్రపంచం ప్రకృష్టంగా చిన్నవైన పంచభూతాలతో కూడిన ఈ సాధకుడి యొక్క దివ్యదేహాన్ని సించంతి, తడిపివేస్తుంది. దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడు, అమృత స్నానం చేస్తాడు సాధకుడు. ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః. దివ్యమైన రస ఆనంద పారవస్యాన్ని, గొప్పదైన జ్ఞానమనే వెలుగుని సాధకుడు అనుభవానికి తెచ్చుకుంటాడు. అపారమైన ఆనందం లభిస్తుంది అక్కడ. ఈ ఆనందాన్ని పొందుతాడు. పొందిన తర్వాత ఏం చేస్తుందంటే కుండలిని, పైన ఉన్న కుండలి అక్కడే ఆగిపోదు, మళ్ళీ కిందికి వస్తుంది. అవాప్య స్వాం భూమిం భుజగనిభం అధ్యుష్ఠవలయం. భుజగనిభం, అది సర్పం వలే ఉంది అన్నారు కదా, ఆ సర్పం ఇలా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వస్తుందన్నమాట కుండలిని శక్తి నెమ్మదిగా. అవాప్య స్వాం భూమిం, ఎక్కడి దాకా వస్తుంది? సహస్రారం నుంచి కిందికి వచ్చింది, ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చింది మనస్థానం. అక్కడి నుంచి కంఠం దగ్గరికి వచ్చింది విశుద్ధి స్థానం, అది ఆకాశస్థానం. అక్కడి నుంచి హృదయస్థానం దగ్గరికి వచ్చింది అనాహతం, వాయుతత్వం. అక్కడి నుంచి ఇంకా కిందకి మణిపూరం, స్వాధిష్టానం వచ్చింది జలతత్వం, అగ్నితత్వం. చిట్ట చివరిది మూలాధారం. భూమి అంటే మూలాధారం వరకు. అవాప్య స్వాం భూమిం భుజగనిభం, సర్పాకృతిలో అక్కడి వరకు వచ్చి అధ్యుష్ఠవలయం. మళ్ళీ ఇది వరకు ఏ 3 చుట్లు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతుందో అలా ఉంది. స్వమాత్మానం కృత్వా, తన్ను తానే ఇలా చుట్టుకుని లోపలికి ఉంటుందన్నమాట. స్వపిషి, నిద్రపోతుంది. ఎక్కడ? కులకుండే కుహరిణి అంటే మూలాధారంలో. మనకి తెలుగులో ఒక చిత్రమైన మాట ఉంది, ముడుచుకుని మూల కూర్చుంది అని. ఈ కుండలినీ శక్తి పైదాకా ప్రయాణం చేసిన తర్వాత ఏం చేస్తోంది అంటే
కింది వైపుగా ప్రయాణం చేసి మళ్ళీ కిందికి వచ్చి మూలాధారంలో ముడుచుకుని మూల కూర్చుంటోంది. మళ్ళీ అలాగే ఉంటుందన్నమాట. అంటే ఒక్కసారి జ్ఞానం పొందిన సాధకుడు ప్రత్యేకంగా కనపడ్డు, మామూలుగా ఉన్నట్టే ఉంటాడు. కానీ దాని ప్రభావం మాత్రం అతని ప్రవర్తనలో కనపడుతుంది. వేషభాషల్లో ప్రత్యేకత చూపిస్తే అది ఒక నాటకం. అలా కాకుండా సహజంగానే ఉంటాడు. అతని ప్రవర్తనలో, అతని ఆలోచనలో, అతని జీవన వైఖరిలో ఓ ప్రత్యేకత కనపడుతుంది అనమాట. అది చాలా ఉదాత్తంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, పరమ ఆనందంగా ఉంటాడు, స్వార్థం లేకుండా ఉంటాడు, ఆగ్రహం లేకుండా ఉంటాడు. ఈ లక్షణాలన్నీ అమ్మవారి అనుగ్రహంతో కుండలిని యోగ సాధన చేసిన సాధకుడికి లభిస్తాయన్నమాట. అందుకని వాళ్ళని భజంతి త్వాం ధన్యాహ అన్నారు. ఆ ఉన్న సాధకుడికి ఏమవుతుందంటే మళ్ళీ కుండలిని శక్తి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది ప్రశాంతంగా. అంటే ఓసారి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిందనమాట. మనకి సంపూర్ణ యాత్ర అని ఒకటి ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తరాన ఉన్న కాశీకి వెళ్ళాలి, కాశీ నుంచి మళ్ళీ రామేశ్వరానికి వెళ్ళాలి, రామేశ్వరం నుంచి మళ్ళీ కాశీకి వెళ్ళాలి. అంటే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తే మళ్ళీ పైకి వెడితే ఒక యాత్ర పూర్తయినట్టు, సంపూర్ణ యాత్ర అన్నారు. కాశీ ఎక్కడుంటుంది? ఉత్తర భారతదేశంలో ఉంది. రామేశ్వరం దక్షిణ భారతదేశంలో ఉంది. దేశ పటానికి ఉత్తరం పైన ఉంటుంది, దక్షిణం కింద ఉంటుంది. దేహ పటానికి కూడా ఉత్తరం పైన ఉంది సహస్రారం, కింద ఉంది మూలాధారం. అంటే ఓసారి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తే మళ్ళీ పైకి వెడితే సంపూర్ణ యాత్ర అన్నమాట. ఈ సంపూర్ణ యాత్ర పూర్తయింది, దేహానికి సంబంధించిన యోగ సంబంధమైన యాత్ర అని చెప్పడానికి మళ్ళీ మూలాధారం దగ్గరికి వచ్చి ముడుచుకుని మూల కూర్చున్నది సుమా. స్వపిషి కులకుండే కుహరిణి స్వమాత్మానం కృత్వా, తన్ను తానే ఇలా చుట్టుకుంది. అయితే ఇది 3 చుట్టలు చుట్టుకుని 4వ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతున్న సర్పం ఆకారంలో ఉంది. 3 చుట్టలు ఉండాలి లేకపోతే 4 ఉండాలి, 3.5 ఏమిటండి మధ్యలో అని మనకు సందేహం వస్తూ ఉంటుంది. 3.5 అంటే అర్థం, మొదటిది ఖనిజాలు. సృష్టి ప్రారంభమైనప్పుడు ఖనిజాలే ఉన్నాయి. ఖనిజాలకు ప్రాణం ఉందో లేదో మనకు తెలియదు. తర్వాత వృక్షాలు వచ్చాయి, వృక్షాలకు ప్రాణం ఉందని తెలుస్తోంది మనకి. తర్వాత జగదీష్ చంద్రబోస్ గారు పరిశోధన చేసి వృక్షాలకు ప్రాణం ఉందని చెప్పారు. ఆయన పరిశోధన చేయడం కంటే ముందే 5000 సంవత్సరాల క్రితం వ్యాసుల వారు భాగవతంలో వృక్షాలకు ప్రాణం ఉందని చెప్పారు. సైన్స్ ప్రకారం ఆయన నిరూపించాడు అంతే, ఆయన కొత్తగా కనిపెట్టలేదు, ఆయన ఉన్నదాన్ని నిరూపించాడు సైన్స్ ప్రకారం. తర్వాత 3వ దశ జంతు దశ. వృక్షాలకు ప్రాణం ఉంది కానీ అవి కదలలేవు. ఈ మొక్క బతికిందిరా అంటాం మనం. అయ్యయ్యో మనం వారం రోజులు ఊళ్ళో లేవే, నీళ్లు పోయలేదే, మొక్క చచ్చిపోయింది అంటాం. అంటే మొక్కకి ప్రాణం ఉందని తెలుస్తోంది. ఖనిజాలకు ప్రాణం ఉందో లేదో తెలియదు మనకి. ఖనిజ దశ నుంచి వృక్షదశ, వృక్షదశ నుంచి జంతు దశ, 3 దశలు దాటి 4వ దశ మానవ దశ. మానవ శరీరం వచ్చింది. మానవుడు అయ్యాడు కానీ సంపూర్ణ మానవత్వాన్ని సంపాదించుకున్నాడా లేదా? ఆకారం మాత్రమే మానవత్వమా? సాధన చేసి సత్ప్రవర్తన కలిగి అమ్మవారి భక్తులుగా ఉండి లోక కళ్యాణానికి ఉపయోగపడే ప్రవర్తన కలిగి ఉంటే ఆ అర పూర్తయినట్టు. ఆ అర పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది. అందుకని కుండలిని 3 దశలు దాటి 4వ దశ సగం వరకు వచ్చిందని చెప్పడానికి కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకుంది అన్నారన్నమాట. అంటే 4వ దశలో మానవ ఆకారం వచ్చింది కానీ మానవ స్వభావంలో ఉండే పవిత్రత పద్ధతి రావాలి. అది రావడానికి యోగ సాధన సహకరిస్తుంది సుమా అని చెప్పడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి 3 చుట్టలు చుట్టుకుని అలా ఏమీ లేనట్టు ఉంటుంది. పైకి వెళ్ళినప్పుడు ఎలా ఉందో కిందికి వచ్చి మళ్ళీ ఏమీ లేనట్టు అలాగే ఉంటుంది. అంటే కుండలిని శక్తి యొక్క అవరోహణ క్రమంలో జరిగే విశేషాన్ని ఈ శ్లోకంలో ఆదిశంకరులు మనకు అనుగ్రహించారు. విన్నాం కదండి సౌందర్య లహరిలోని శ్లోక వివరణ. రేపటి కార్యక్రమంలో 11వ శ్లోకం వివరణను తెలుసుకుందాం. నమస్కారం.